అమెరికా పట్టు వీడట్లేదు, భారత్ వెనక్కి తగ్గట్లేదు, డెడ్ లైన్ ముంచుకొస్తోంది. ఇందుకీ అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్ సంగతి ఏంటి? రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్టేనా? అమెరికా డిమాండ్లేంటి, భారత్ అభ్యంతరాలేంటి? ఏప్రిల్ 2న భారత్పై టారిఫ్ వార్ ప్రకటించారు ట్రంప్. భారత వస్తువులపై అదనంగా 26% సుంకం విధిస్తున్నట్టు చెప్పారు. ఇండియా కూడా రివెంజ్ టారిఫ్ విధిస్తామని చెప్పడంతో 90 రోజుల పాటు సుంకాల పెంపును నిలిపేశారు ట్రంప్. జూలై 9 వరకు గడువిచ్చారు. ఈలోగా ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలని డెడ్ లైన్ విధించారు. అంతో భారత బృందం అమెరికా వెళ్ళింది. చర్చలకు వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నాయకత్వం వహించారు. అమెరికా ప్రతినిధులతో చర్చించారు. కీలక అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. वो ध्यान में रखते हुए अच्छा अगर डील बनती है तो भारत तो विकसित देशों के साथ डील करने के लिए कभी भी तैयार। आपको पता है, मैंने कई बार कहा है कि भारत कभी कोई ट्रेड डील डेडलाइन या समय सीमा के आधार पर कभी नहीं करते। जब डील अच्छी बन जाए, पूरी तरीके से पक जाए और देश हित में हो, तब उसको हम स्वीकार करें। అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అమెరికా పట్టు వీడట్లేదు, భారత్ వెనక్కి తగ్గట్లేదు, రెండింటిపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. మరోవైపు డెడ్ లైన్ ముంచుకొస్తోంది. 9వ తారీఖున ట్రంప్ పెట్టిన డెడ్ లైన్గా ఉంది. ఇందుకే అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్ సంగతి ఏంటి? రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్టేనా? అమెరికా డిమాండ్ ఏంటి? భారత్ అభ్యంతరాలేంటి? ఎక్కడ పీఠముడి ఉంది? ఏప్రిల్ 2న భారత్పై టారిఫ్ వార్ ప్రకటించారు ట్రంప్. భారత వస్తువులపై అదనంగా 26% సుంకం విధిస్తున్నట్టు చెప్పారు. భారత్తో పాటు అనేక దేశాల మీద ట్రంప్ సుంకాలు అత్యధికంగా విధిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇండియా కూడా రివెంజ్ టారిఫ్ విధిస్తామని చెప్పడంతో 90 రోజుల పాటు సుంకాల పెంపును నిలిపేశారు ట్రంప్. జూలై 9ని ఆయన డెడ్ లైన్గా పెట్టారు. ఈలోపు ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలని చెప్పి డెడ్ లైన్ విధించారు. దాంతో భారత బృందం అమెరికా వెళ్ళింది ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి. చర్చలకు వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నాయకత్వం వహించారు. అమెరికా ప్రతినిధులతో చర్చించారు. అయితే కీలక అంశాల్లో ఏకాభిప్రాయం కుదరినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, పళ్ళు కావచ్చు, మరికొన్ని డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఇలాంటి శ్రమ ఆధారిత వస్తువుల్లో సుంకాలను తగ్గించాలని చెప్పి, ఆ స్థాయిలో సుంకాలు వేయకూడదని చెప్పి ఇండియా పట్టుబడుతుంది. అమెరికా మరొక రకంగా వాదిస్తున్నటువంటి పరిస్థితి, వెనక్కి తగ్గినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ట్రేడ్ డీల్ పరిస్థితి ఏంటి? ట్రేడ్ డీల్ ఖరారు అవుతుందా, లేదంటే టెంపరీగా ట్రేడ్ డీల్ను కుదుర్చుకుంటారనే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అమెరికా భారత్ మధ్య వ్యవసాయం, ఆటోమొబైల్ రంగాలు పీఠముడిగా మారాయి. జన్యు మార్పిడి పంటలను భారత్లోకి అనుమతించాలని అమెరికా కోరింది. డైరీ ఉత్పత్తులు, యాపిల్స్, నట్స్, జన్యుపరంగా మార్పు చేసిన పంటలు వంటి ఉత్పత్తులపై సుంకాల రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అయితే దేశీయ రైతుల ప్రయోజనాలు, ఇండిజీనియస్ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ప్రతిపాదనను అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది భారత్. గ్రామీణ జీవనోపాధి, ఆరోగ్య భద్రత దృష్ట్యా తాము ఒప్పుకోమని స్పష్టం చేసింది. రాజకీయంగా సున్నితమైన అంశం కావడంతో రాయితీలు ఇవ్వడానికి భారత్ రెడీగా లేదు. వీటితో పాటు మరికొన్ని పారిశ్రామిక వస్తువులు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, వైన్లు, పెట్రోకెమికల్ ఉత్పత్తులపై సుంకాల రాయితీలను అమెరికా అడుగుతోంది. అయితే ఆటో విడిభాగాలపై అమెరికా 25% టారిఫ్ విధించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దుస్తులు, రత్నాలు, నగలు, తోలు ఉత్పత్తులు, ప్లాస్టిక్స్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటిపళ్ళు వంటి శ్రమ ఆధారిత రంగాలకు సుంకాల రాయితీలు ఇవ్వాలని పట్టుబడుతోంది ఇండియా. ఈ నెల 9తో ట్రంప్ విధించిన డెడ్ లైన్ ముగుస్తుంది. అంటే మరొక 4 రోజులు. దాంతో రెండు దేశాల మధ్య తాత్కాలిక ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు ఎక్స్పర్ట్స్. అమెరికా ఇండియా ట్రేడ్ డీల్కి సంబంధించి జరుగుతున్న చర్చలకు సంబంధించి, దాని స్టేటస్కి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ జాయిన్ అవుతూ ఉన్నారు. ట్రేడ్ డీల్ పరిస్థితి ఏంటి? మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూడొచ్చు, ఉదయం చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఏంటి, ఎక్కడ ప్రధానమైనటువంటి సమస్య కనపడుతుంది ట్రేడ్ డీల్లో? తాత్కాలిక ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది, ఎందుకంటే డెడ్ లైన్ కూడా దగ్గరలో ఉంది. ఏంటి, ఎట్లాంటి పరిస్థితి కనపడుతుంది? అమెరికా ఒత్తిడికి భారతదేశం లొంగిపోవటం ఖాయమని చెప్పి ప్రతిపక్షం నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ రకంగా భారత్పై ఒత్తిడి తెస్తున్న అంశాన్ని చాలా స్పష్టంగా విమర్శిస్తూ మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసినటువంటి వ్యాఖ్యలకు బదులుగానే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా వ్యవసాయము, అదేవిధంగా పాల ఉత్పత్తి రంగాలకు చెందినటువంటి అంశాలపై ఏమాత్రం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశం ఒప్పుకోదని చెప్పుకుంటున్నప్పటికీ కూడా భారతదేశాన్ని ఏదో రకంగా ఒప్పించి ఆ మేరకు 26%
పన్ను విధించే విధంగా అమెరికా ఒత్తిడి చేసి అమెరికా భారత్ను ఒప్పిస్తుందన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అంచనా వేస్తున్నారు. ప్రధానంగా దీనికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అడ్డంకి మొక్కజొన్న అదేవిధంగా సోయాబీన్ ఉత్పత్తులకు సంబంధించి ఏమాత్రం కూడా అమెరికా ఉత్పత్తులను భారత్ అంగీకరించాలని చెప్పి భారత్పై ఒత్తిడి తెస్తుంది. అయితే దీనిపై వ్యవసాయ రంగం, పాల ఉత్పత్తి రంగంపై దాదాపు 8 కోట్ల మంది ప్రజలు దీనిపై ఆధారంగా ఉండి జీవనాధారంతో కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ రంగాలకు ఏమాత్రం కూడా అనుమతించేది లేని చెప్పి భారత ప్రభుత్వం చెబుతుంది. అయితే ఈ 2 అంశాలకు సంబంధించి ఇది మాత్రమే, ఒకటి మొక్కజొన్న, రెండవది సోయాబీను, ఈ రెండింటిపై మాత్రమే అమెరికా ఒత్తిడి తెస్తుంది. దాన్ని భారత్ అంగీకరించాలని చెప్పి కూడా గట్టిగా పట్టుబడుతుంది. ఈ రెండింటి అంశాలకు సంబంధించి ప్రధానంగా అడ్డంకి ఉంది. రాజేష్ అగర్వాల్ స్పెషల్ సెక్రటరీ, వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పెషల్ సెక్రటరీ నేతృత్వంలో అమెరికాతో ఈ పన్ను ఒప్పందాలపై చర్చలు జరిపేందుకు వెళ్ళినటువంటి ఈ బృందం తిరిగి వచ్చేందుకు అవకాశం లేదు, ఇంకా అక్కడే ఉండిపోయింది. ఎందుకంటే సూత్రప్రాయంగా కూడా ఏమాత్రం కూడా అంగీకారానికి రాలేకపోయింది భారత ప్రభుత్వం. అయితే 9వ తేదీన ఆఖరి తేదీ గడువు ముగియనున్న సందర్భంలో అమెరికా ఏదో రకంగా ఒత్తిడి చేసి ఆ మేరకు భారత్ను ఒప్పిస్తుందన్నది అంచనా. ఈ నేపథ్యంలో ప్రధానంగా భారత్ యొక్క అభిప్రాయం ఈ రకంగా ఉంది. అదేవిధంగా అమెరికా అభిప్రాయం కూడా చాలా గట్టిగా స్పష్టంగా చెబుతుంది. ఏ రకంగా భారత్ అంగీకరిస్తుందన్న అంశంపై వేచి చూడాల్సి ఉంది. ప్రధానంగా మరొక 4-5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ 4-5 రోజుల్లో చర్చలు ఏ రకంగా కొనసాగుతాయి, భారత బృందం ఇంకా తిరిగి వచ్చేందుకు అవకాశం లేకుండా అక్కడే వాషింగ్టన్లోనే ఉండిపోయారు. ఈ చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ భారత వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ప్రధానంగా అమెరికా ఎట్టి పరిస్థితుల్లో కూడా పన్నులు ఏమాత్రం కూడా అంగీకరించకుండా చాలా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందన్న అంశాన్ని ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే చాలా బాహాటంగానే చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అయితే భారత్కు ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా చాలా స్పష్టంగా అమెరికా ప్రభుత్వానికి తెలియచేయడం జరిగింది. ఈ 2 దేశాల మధ్య జరిగే ఈ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి, పన్ను ఒప్పందాలకు సంబంధించి మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా వ్యవసాయ రంగము, పాల ఉత్పత్తి రంగం, ఈ 2 అంశాలపైనే భారత్ పట్టుబడుతుంది. అమెరికా ఎట్టి పరిస్థితుల్లో అమెరికా యొక్క ఉత్పత్తులను కానీ అమెరికాని ఏమాత్రం కూడా అంగీకరించలేదని కూడా చాలా స్పష్టంగా చెబుతుంది. చూడాలి వచ్చే 2-3 రోజుల్లో ఏ రకంగా ఈ భారత్ అమెరికా మధ్య ఏ రకంగా వాణిజ్య ఒప్పందాలు, ఈ పన్ను ఒప్పందాలపై ఒక అంగీకారం వచ్చేందుకు అవకాశం ఉంది.